తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వాయు వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసి మురికిలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం,